హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన మార్కెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయ్యాయండి. ఒకవైపు పిఎస్యూ బ్యాంక్స్ దూసుకెళ్తే మరోవైపు నిఫ్టీ సెన్సెక్స్ స్లైట్ నెగిటివ్ తో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. నిఫ్టీ ఈ రోజు 82 పాయింట్స్ తగ్గి 24,750 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 182 పాయింట్స్ తగ్గి 81,451 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ లో కూడా సెల్లింగ్ అనేది కనిపించింది. ఈ రోజు ఇన్వెస్టర్లు అయితే చాలా కాషియస్ మోడ్ లో ట్రేడ్ చేశారు అనిపించిందండి. మెయిన్ గా ఇండియా Q4 జీడీపీ నెంబర్స్ అనేవి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ బిగ్ రియాక్షన్ ఇవ్వకుండా డిఫెన్సివ్ గానే ట్రేడ్ చేశారనమాట. యుఎస్ కోర్టు ట్రంప్ టారిఫ్స్ కి టెంపరీ సపోర్ట్ అయితే ఇచ్చిందండి. దీంతో గ్లోబల్ ట్రేడ్స్ మీద క్లారిటీ లేకుండా పోయిందనమాట. ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ సెక్టర్స్ లైక్ మెటల్స్, ఐటీ ఈ న్యూస్ కి రియాక్ట్ అయ్యాయి విత్ సెల్లింగ్ ప్రెజర్. డిస్పైట్ ఆల్ ది నాయిస్, ఇండియాలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనీ ఇన్ఫ్లో అయితే వచ్చిందండి. మార్కెట్ లో సపోర్ట్ ఇచ్చిన సెగ్మెంట్ పిఎస్యూ బ్యాంక్స్, మెయిన్ గా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఇన్ఫ్లో వల్ల ర్యాలీ అయితే చేశాయి. అండ్ ఈ రోజు ఆర్బీఐ కూడా కొన్ని కీ ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రెసెంట్ 76 lakh crores కి అయితే రీచ్ అయిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ 8.2% గ్రోత్ ఉంది. అండ్ ఆర్బీఐ టోటల్ అసెట్ లో 74% ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయని డిస్క్లోజ్ చేసింది. అండ్ ఆర్బీఐ గోల్డ్ హోల్డింగ్స్ కనుక చూస్తే 879.58 మెట్రిక్ టన్స్ అండి. ఫైనాన్షియల్ 2025 లోనే ఆర్బీఐ 57.48 మెట్రిక్ టన్స్ ని గోల్డ్ ను యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే టోటల్ వాల్యుయేషన్స్ ప్రెసెంట్ 4.32 lakh crores కి రీచ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ 57% గ్రోత్ ఉందన్నమాట. ఈ డేటా మార్కెట్ కి హ్యూజ్ మ్యాక్రో స్టెబిలిటీ మెసేజ్ అయితే ఇచ్చిందండి. కరెన్సీ రిజర్వ్స్, డైవర్సిఫికేషన్, రివర్స్ వెపనైజేషన్ వంటి వర్డ్స్ తో ఆర్బీఐ హెడ్ చేయడానికి ప్లానింగ్ చేసిందని సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో ఓవరాల్ గా ఈ రోజు ర్యాలీ లీడ్ చేసింది పిఎస్యూ బ్యాంక్స్, అండర్ పర్ఫార్మ్ చేసింది మెటల్స్ అండ్ ఐటీ, అండ్ రెస్ట్ ఆఫ్ ది మార్కెట్ కన్సల్టేటెడ్ కాషియస్ మోడ్ లో అయితే ట్రేడ్ అయ్యింది. అండ్ ఈ రోజు ఇండియాస్ ఎకానమీ నుంచి బంపర్ అప్డేట్ అయితే వచ్చిందండి. Q4 ఫైనాన్షియల్ 2025 జీడీపీ గ్రోత్ నెంబర్స్ అనేవి జస్ట్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ది నెంబర్స్ ఆర్ షాకింగ్ ఇన్ గుడ్ వే అని చెప్పొచ్చు. యాక్చువల్ జీడీపీ గ్రోత్ 7.4K వచ్చిందండి. ప్రీవియస్ క్వార్టర్ లో ఇది 6.2% ఉంటే ఈసారి మార్కెట్ ఎస్టిమేషన్ 6.8 ని కూడా ఇది కంఫర్టబుల్ బీట్ చేసింది అనమాట. లెట్స్ బ్రేక్ ది నెంబర్స్ అండి. యాక్చువల్ Q4 ఫైనాన్షియల్ 2025 జీడీపీ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 7.4% అండి. ప్రీవియస్ క్వార్టర్ Q3 6.2% అండ్ అనలిస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి 6.8% అనమాట. ఇది పాజిటివ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. ఇది ఇండియా ఎకానమీకి అండర్లైన్ స్ట్రెంగ్త్ ఉందని క్లియర్ గా ఇండికేట్ చేస్తుందండి. ఈ క్వార్టర్ లో ఇండియా ఎకానమీకి మేజర్ బూస్ట్ ఇచ్చిన సెక్టర్స్ కనుక చూస్తే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. హైవేస్, రైల్వేస్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేవి స్ట్రాంగ్ పుష్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సెకండ్ వన్ అర్బన్ కన్జంప్షన్, మాల్స్, ట్రావెల్, హాస్పిటాలిటీ రివైవల్ కూడా చాలా సపోర్ట్ చేశాయి. అండ్ సర్వీస్ సెక్టర్, ట్రేడ్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మోడరేట్ రికవరీ అయ్యింది థ్యాంక్స్ టు ఫెస్టివ్ డిమాండ్ అండ్ ఇన్ఫ్రా అని చెప్పుకోవచ్చు. ఓన్లీ వీక్ జోన్ కనుక చూస్తే అగ్రికల్చర్ అండి, మెయిన్లీ బికాస్ ఆఫ్ అన్ఈవెన్ ఆఫ్ వెదర్ అని చెప్పొచ్చు. జీడీపీ అంటే అందరికీ తెలుసు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇండియాలో ఒక క్వార్టర్ లో టోటల్ ఎకానమీ ఎంత ప్రొడక్షన్, సర్వీస్ అలాగే వాల్యూ జనరేట్ చేసిందో తెలుస్తుంది అనమాట. 7.4% ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎకానమీ 7.4% గ్రో అయిందనమాట. ఈ డేటా అనేది స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కొన్ని రిస్క్లు అయితే తప్పక మానిటర్ చేయాలండి. మెయిన్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక రైజ్ అయితే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంపోర్ట్స్ కాస్ట్ అనేవి పెరుగుతాయి అనమాట. గ్లోబల్ స్లో డౌన్, యూఎస్, చైనా డిమాండ్ ఇంపాక్ట్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ క్యాపెక్స్ ఇంకా స్లగ్గిష్ గానే ఉందన్నమాట. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ పికప్ అనేది కావాల్సి ఉంది. సో ఎకానమీ బుల్ కేస్ గా ఉన్నా కూడా దీస్ రిస్క్ కాంట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పొచ్చు. అండ్ జీడీపీ గ్రోత్ బెటర్ గా వచ్చిందంటే ఈక్విటీ మార్కెట్స్ కి జనరలీ పాజిటివ్ సెంటిమెంట్ యాడ్ చేస్తుందండి. పర్టికులర్లీ ఇన్ఫ్రా, బ్యాంకింగ్, సర్వీస్ సెక్టర్ స్టాక్స్ కి డిమాండ్ అనేది బూస్ట్ ఉంటుంది. ఆల్సో ఆర్బీఐ పాలసీ, ఇన్ఫ్లేషన్ డేటా, మాన్సూన్ బిహేవియర్ మీద నెక్స్ట్ ట్రెండ్ అయితే డిపెండ్ అయింది అనమాట. ఈ డేటా బేస్ చేసుకుని మనం ఓవరాల్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఎకానమీ మొమెంటం స్టిల్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రీ ఎలక్షన్ క్వార్టర్ లో గవర్నమెంట్ క్యాపెక్స్ ఎఫెక్ట్ తో బౌన్స్ అయితే ఇచ్చింది. మాన్సూన్ ప్రాపర్ గా ఉండి ఇన్ఫ్లేషన్ కనుక తక్కువగా ఉంటే ఫైనాన్షియల్ 2026 ఫస్ట్ హాఫ్ లో కూడా మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ లాంగ్ టర్మ్ వ్యూ కనుక చూస్తే కాషియస్లీ బుల్లిష్ అండి. ఈ రోజు మనం ఒక షాకింగ్ ఫైనాన్షియల్ స్కామ్ గురించి తెలుసుకుందామండి. బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. అండ్ ఆయన వైఫ్ మరియా గోరెట్టి అండ్ ఇంకో 57 మెంబర్స్ ఇండివిజువల్స్ మీద సెబీ యాక్షన్ అయితే తీసుకుందనమాట. వీళ్ళందరూ కలిసి సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ అనే పెన్ని స్టాక్ ని మిస్యూజ్ చేసినట్లు సెబీ కన్ఫర్మ్ చేసిందండి. ఈ స్కామ్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక క్లాసిక్ పంప్ అండ్ డంప్ స్కామ్ అండి. పంప్ అంటే ఒక స్టాక్ ప్రైస్ ని ఫేక్ న్యూస్లతో లేదా హైప్ తో రాకెట్ లాగా పైకి తీసుకెళ్లడం. డంప్ అంటే పీక్ ప్రైస్ కి వెళ్లిన తర్వాత వాళ్ళ షేర్ ని సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. 2022 లో మార్చ్ నుండి నవంబర్ వరకు సాధన బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ స్టాక్ ప్రైస్ ని
చాలా మ్యానిపులేట్ చేశారని సెబీ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. ఈ స్టాక్ ఇనిషియల్లీ 2 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేదండి. ఈ స్టాక్ కి చాలా హైప్ క్రియేట్ చేసి దీన్ని 25 రూపీస్ ప్లస్ కి తీసుకెళ్లడం జరిగింది అనమాట. ఈ స్కామ్ లో బిగ్ రోల్ ప్లే చేసినవి ఏంటో తెలుసా? యూట్యూబ్ ఛానల్స్ అండి. ఛానల్స్ లైక్ అడ్వైజర్, మనీ వైజ్, ప్రాఫిట్ యాత్ర ఇలాంటి చాలా ఛానల్స్ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట. వీటిలో వీడియోస్ చేసి ఫేక్ క్లైమ్స్ చేశారండి. ఒక ఫేక్ ఫారిన్ ఇన్వెస్టర్ డీల్ జరిగిందని, 2000 crores ప్రొడక్షన్ కొలాబరేషన్ జరిగిందని, బాలీవుడ్ యాక్టర్స్ పార్ట్నర్షిప్ తో ఉన్నట్టు సజెస్ట్ చేశారనమాట. స్టాక్ కి హైప్ క్రియేట్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నారనమాట. సో అన్ని కూడా ఫేక్ క్లైమ్స్ అనేవి చేయడం జరిగింది. ఈ పంప్ అండ్ డంప్ స్కామ్ లో అర్షద్ వార్షి అండ్ మరియా గోరెట్టి వీళ్ళు షేర్స్ తీసుకొని ప్రైస్ పీక్ లో ఉన్నప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే తీసుకున్నారండి. అర్షద్ వార్షి అప్రాక్సిమేట్లీ 41.7 lakhs ప్రాఫిట్ బుక్ చేశారు. అలాగే మరియా 50.3 lakhs ఎర్న్ చేశారనమాట. సెబీ ఇన్వెస్టిగేషన్ లో వాట్సాప్ చాట్స్, ట్రేడింగ్ ప్యాటర్న్స్ చెక్ చేసి క్లియర్ గా మ్యానిపులేషన్స్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. వీళ్ళ ట్రేడ్స్, టైమింగ్స్, ప్రాఫిట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ గా ఉన్నాయని సెబీ చెప్పడం జరిగిందండి. ఈ స్కామ్ కి సంబంధించి సెబీ 109 pages ఫైనల్ ఆర్డర్ అయితే ఇష్యూ చేసిందనమాట. టోటల్ గా 59 ఇండివిజువల్స్ మీద యాక్షన్స్ అయితే తీసుకుంది. ఈ 59 మెంబర్స్ వాళ్ళ రోజు బట్టి వాళ్ళకి 1 to 5 years మార్కెట్ బ్యాన్ కూడా చేసిందనమాట. ఇల్లీగల్ ప్రాఫిట్స్ అప్రాక్సిమేట్లీ 58 crores రికవర్ చేయాలని సెబీ అయితే సూచించిందండి. దాంతో పాటు పెనల్టీ ప్లస్ 12% ఇంట్రెస్ట్ కూడా అప్లికేబుల్ అని చెప్పింది అనమాట. సో ఇది మన రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఒక బిగ్ వార్నింగ్ లాంటిదండి. పెన్నీ స్టాక్స్ లో సడన్ మూవ్మెంట్, ఫేక్ యూట్యూబ్ హైప్స్, సెలబ్రిటీ నేమ్స్ వినిపించినప్పుడు ఏంటంటే చాలా అలర్ట్ మోడ్ లో ఉండాలండి. ఆల్వేస్ వెరిఫై విత్ ఎన్ఎస్సి, బిఎస్సి, సెబీ సైట్స్ అన్నమాట. ఫండమెంటల్స్ అనాలిసిస్ లేకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. డోంట్ ఫాల్ ఫర్ గ్లామర్, ఫాల్ ఫర్ డేటా. ఈ స్కామ్ సెబీ సీరియస్నెస్ తో యాక్షన్ తీసుకోవడం పాజిటివ్ థింగ్ అన్నమాట. సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ మిస్యూజ్ చేయడం ఎంత డేంజరస్ మనకి ఈ కేసు వల్ల తెలుస్తుంది. లాంగ్ టర్మ్ గా స్టాక్ మార్కెట్ ట్రస్ట్ రీస్టోర్ చేయాలంటే ఇలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం చాలా కంపల్సరీ అనమాట. ఈరోజు పతంజలికి సంబంధించి ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉందండి. కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి పతంజలి ఆయుర్వేదిక్ కి సెక్షన్ 210 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కింద అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ నోటీషన్ అయితే వచ్చిందనమాట. యాజ్ పర్ సిఎన్బిసి టీవీ 18 రిపోర్ట్స్ ప్రకారం పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి నోటీస్ అయితే ఇచ్చారు. సెక్షన్ 210 ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ అండర్ వే లో ఉందన్నమాట. ఈ ఎంక్వైరీ అనేది 3 months లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సెక్షన్ 210 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ ఫైనాన్షియల్ అఫైర్స్, గవర్నెన్సెస్ లో ఇష్యూస్ ఉన్నాయి అనిపిస్తే అఫీషియల్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. డీజీ లెవెల్ ఆఫీసర్స్ కి పవర్ ఉంటుంది టు సమ్మన్ డైరెక్టర్స్, చెక్ రికార్డ్స్, అలాగే ఈవెన్ ఆడిట్ పాస్ట్ ట్రాన్సాక్షన్ కూడా. ఇట్స్ నాట్ జస్ట్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ అండి. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ, ఇంటెలిజెన్స్, ఎంసీఏ ఇవన్నీ కూడా ఎంఓయూ ద్వారా ఇన్ఫో అయితే షేర్ చేసుకోగలం అనమాట. సో ఇఫ్ సీరియస్నెస్ వైలేషన్స్ ఆర్ ఫౌండ్, దీస్ ఏజెన్సీస్ మే స్టెప్ ఇన్ విత్ క్రిమినల్ ఆర్ టాక్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ టు. యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో, సిఎన్బిసి టీవీ 18 స్టిల్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ రెస్పాన్స్ ఫర్ పతంజలి ఆయుర్వేద్. కంపెనీ స్పోక్స్ పర్సన్ ఆర్ బాబా రామ్దేవ్ టీం నుంచి ఇంకా ఏ కామెంట్ అయితే రాలేదన్నమాట. సో ఫుల్ పిక్చర్ గురించి మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వచ్చేటప్పుడు ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ పరంగా ఇది పతంజలికి ఒక పెద్ద ఛాలెంజ్ అండి. ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లైన్స్ లేనప్పుడు ట్రస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ బ్రాండ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఇఫ్ వైలేషన్స్ ప్రూవ్ అయితే. అండ్ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉందండి. ముంబై మెట్రో ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక బిగ్ టెండర్ ని ఎంఎంఆర్డీఏ ఒక్కసారిగా క్యాన్సిల్ చేసిందండి. ఈ టెండర్ వాల్యూ వచ్చేసరికి 14,000 crores అనమాట. ఎల్ఎన్టీ వంటి పెద్ద సంస్థలు ఈ టెండర్ కోసం అయితే పోటీ పడుతున్నాయి. ఈ డిసిజన్ వల్ల మార్కెట్ మీద అలాగే ఇన్ఫ్రా సెగ్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ ఎంఎంఆర్డీఏ అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. ఇది ముంబైలో మెట్రో, ఫ్లైఓవర్స్, అదర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కండక్ట్ చేసే అథారిటీ అనమాట. ఈ 14,000 crores టెండర్ అనేది మెట్రో ఆర్ అర్బన్ ట్రాన్సిట్ కారిడార్ రిలేటెడ్ గా ఉంది. దీనికి ఎల్ఎన్టీ, జే కుమార్ ఇన్ఫ్రా, ఎన్సీసీ వంటి కంపెనీస్ అనేవి టెండర్ అప్లై చేశాయి. యాజ్ పర్ సిఎన్బిసి ప్రకారం ఏంటంటే ఎంఎంఆర్డీఏ ఈ టెండర్ ని అఫీషియల్ రీజన్స్ లేకుండానే క్యాన్సిల్ చేసింది. కానీ ఇండస్ట్రీ సోర్సెస్ చెప్తున్న రీజన్స్ ఏంటంటే కాస్ట్ ఎస్కలేషన్, అంటే బడ్జెట్ కన్నా ఎక్కువ కోట్స్ రావడం, ప్రాజెక్ట్ రీడిజైన్, కారిడార్ అలైన్మెంట్ లేదా స్టేషన్ ప్లానింగ్ లో మార్చే అవకాశం ఉందని, అలాగే ఫండింగ్ డిలే, సెంటర్ స్టేట్ అప్రూవల్స్ పెండింగ్ లో ఉండొచ్చు. సో ఎల్ఎన్టీ ఆల్రెడీ ఇండియాస్ లార్జెస్ట్ ఇన్ఫ్రా కంపెనీ అండి. 14,000 crores స్కేల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే షార్ట్ టర్మ్ స్టాక్ సెంటిమెంట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ కంపెనీ వద్ద ఇప్పటికే 4.3 lakh crores ఆర్డర్ బ్యాక్ లాక్ అయితే ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మినిమల్, బట్ ఆపర్చునిటీ మిస్ అనమాట. సో ఇలా సడన్ గా ఇన్ఫ్రా టెండర్స్ క్యాన్సిల్ అయితే గనక ఇన్ఫ్రా కంపెనీస్ కి ట్రస్ట్ ఇష్యూస్ అనేవి వస్తాయండి. ప్లానింగ్ చాలా అన్స్టేబుల్ గా అనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ క్యాన్సిలేషన్ వల్ల ఎల్ఎన్టీ స్టాక్ లో షార్ట్ టర్మ్ కరెక్షన్ అయితే రావచ్చు, కానీ లాంగ్ టర్మ్ స్టోరీ అనేది ఇంటాక్ట్ అండి.
ఇన్ఫ్రా పాలసీస్ క్లియర్ గా ఉండకపోతే ప్రైవేట్ ప్లేయర్స్ కాషియస్ గా అవుతారనమాట. ఇది ఫ్యూచర్ బిడ్డర్స్ కూడా ఒక వార్నింగ్ లాంటిది. అండ్ ఈ రోజు ఐటీసీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇండియన్ ఎఫ్ఎంసీజీ జైంట్ ఐటీసీ లోకి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అయితే రానుందనమాట. జీక్యూజీ పార్ట్నర్స్ వన్ ఆఫ్ ది టాప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అండి. ఐటీసీలో 0.5% అడిషనల్ స్టేక్ అనేది బల్క్ డీల్ ద్వారా తీసుకున్నారనమాట. ఐటీసీ అనేది అందరికీ తెలిసిందే కదా, ఇండియాలోనే లీడింగ్ డైవర్సిఫైడ్ కంగ్లోమెరేట్ కంపెనీ అనమాట. ఎఫ్ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డ్స్, అగ్రి బిజినెస్, సిగరెట్ సెగ్మెంట్ లో ప్రెసెన్స్ ఉందన్నమాట. స్ట్రాంగ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీగా అటు రిటైల్ ఇన్వెస్టర్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ రెండు కూడా పాజిటివ్ గా ఈ కంపెనీని అయితే చూస్తారనమాట. లేటెస్ట్ బీఎస్సీ బల్క్ డీల్ డేటా ప్రకారం ఏంటంటే జీక్యూజీ పార్ట్నర్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్ స్టేక్ బై 0.5% ఇన్ ఐటీసీ అండి. డీల్ అనేది ఓపెన్ మార్కెట్ బల్క్ డీల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట. టోటల్ హోల్డింగ్ డేటా అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఈ జీక్యూజీ పార్ట్నర్స్ అనేది అండర్ వాల్యూడ్ బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఇండియన్ కంపెనీస్ అయితే పిక్ చేసుకుంటుందండి. ప్రీవియస్లీ ఇన్వెస్టెడ్ ఇన్ అదానీ గ్రూప్ డ్యూరింగ్ కరెక్షన్ ఆల్సో. నౌ ఐటీసీ స్టేక్ కూడా ఇంక్రీజ్ అంటే లాంగ్ టర్మ్ బుల్లిష్ వ్యూ అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లో అంటే స్టాక్ ఇమీడియట్ సెంటిమెంట్ బూస్ట్ అయితే ఉంటుందండి. ఐటీసీ ఆల్రెడీ డిఫెన్సివ్ ప్లే అండ్ డివిడెండ్ లీడర్ గా ఇన్వెస్టర్స్ కి సేఫ్ జోన్ లో ఉందన్నమాట. ఇప్పుడు జీక్యూజీ బ్యాకింగ్ అంటే ఫర్దర్ డౌన్ సైడ్ లిమిటెడ్ గా కనిపిస్తుంది. ఐటీసీలో జీక్యూజీ స్టేక్ అడిషన్ అనేది గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ఇండియా కన్స్యూమర్ స్పేస్ మీద ట్రస్ట్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ వాల్యుయేషన్ వైజ్ ఐటీసీ అనేది స్టిల్ అట్రాక్టివ్ గా ఉంది. లాంగ్ టర్మ్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కి అక్యుములేషన్ ఆపర్చునిటీ అయితే కావచ్చు అనమాట. అండ్ ఇవాళ ఫార్మా సెక్టర్ నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఉందండి. అలంబిక్ ఫార్మాసిటికల్ కి యుఎస్ఎఫ్డిఏ ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చిందనమాట. ఈ హై వాల్యూ క్యాన్సర్ డ్రగ్ బొసిటినిబ్ టాబ్లెట్స్ కి సంబంధించింది. ఈ బొసిటినిబ్ అనేది యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అండి. ఇది క్రోనిక్ మైలాయిడ్ లుకేమియా సిఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. దీని టార్గెటెడ్ థెరపీ అండి, అంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపించే టైప్ అనమాట. యూజువల్లీ సెకండ్ లైన్ ట్రీట్మెంట్ గా ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలంబిక్ ఫార్మా అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు బొసిటినిబ్ టాబ్లెట్స్ కి ఫైనల్ అప్రూవల్ అయితే ఇచ్చారు. అంటే యుఎస్ మార్కెట్ లో అలంబిక్ కమర్షియల్లీ లాంచ్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ స్ట్రెంత్స్ లో టాబ్లెట్లు అయితే అవైలబుల్ గా ఉండబోతున్నాయండి. 100 mg, 500 mg ఎక్సెట్రా. యుఎస్ ఫార్మా రీసెర్చ్ డేటా ప్రకారం ఏంటంటే బొసిటినిబ్ టాబ్లెట్స్ యాన్యువల్ సేల్స్ అనేవి యుఎస్ లో $291 million ఉన్నాయండి. అంటే దాదాపు 2400 crores మార్కెట్ అనమాట. అందులో కొంత మార్కెట్ షేర్ అయినా అలంబిక్ క్యాప్చర్ చేస్తే గనక హ్యూజ్ అప్సైడ్ ఫర్ ది కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఆంకాలజీ అంటే క్యాన్సర్ సెగ్మెంట్ అప్రూవల్స్ అంటే మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి, లైఫ్ స్టైల్ కూడా లాంగర్ గా ఉంటుంది. కంపెనీ ఆల్రెడీ యుఎస్ జెనరిక్ స్పేస్ లో గ్రో అవుతుందండి. ఈ బొసిటినిబ్ అప్రూవల్ వల్ల ఏంటంటే యుఎస్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ బేస్డ్ రెవెన్యూ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అలంబిక్ ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రిగ్గర్ అండి. ఆంకాలజీ మార్కెట్ అనేది గ్రో అవుతుంది. ఈ టాబ్లెట్స్ లాంచ్ వల్ల బ్రాండ్ విజిబిలిటీ అలాగే ఎర్నింగ్ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి. షార్ట్ టర్మ్ లో స్టాక్ కి సెంటిమెంట్ అయితే బూస్ట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కి కన్సిస్టెంట్ యుఎస్ ఇన్కమ్ ఇన్ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ లో బిగ్గెస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్టోరీస్ లో ఒకటి ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ సేల్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. దుబాయ్ బేస్డ్ ఎమిరేట్స్ ఎన్డిబి బ్యాంక్ ఐడిబిఐ లో 61% స్టేక్ కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. నాట్ జస్ట్ దట్, దే ఆర్ రెడీ టు పే అప్ టు $7 billion, దట్ టు ఇన్ ఆల్ క్యాష్. ఐడిబిఐ బ్యాంక్ అనేది పిఎస్యు బ్యాంక్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కలిపి 94.7% స్టేక్ అయితే ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో ఐడిబిఐ స్టేక్ సేల్ ప్లాన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుంచి కూడా బ్యాంక్ పర్ఫార్మెన్స్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఎన్పిఎస్ అనేది తగ్గాయి, ప్రాఫిటబిలిటీ అనేది బెటర్ గా ఉంది. అండ్ ఎమిరేట్స్ ఎన్బిడి అనేది యుఏఈ లోనే బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఆల్మోస్ట్ 13+ కంట్రీస్ లో ఆపరేట్ చేస్తుంది అనమాట. మెయిన్ గా డిజిటల్ బ్యాంకింగ్, రిటైల్, ఎస్ఎంఈ ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియా మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఎంట్రీ కోసం అగ్రెసివ్ అయితే చూస్తుంది అనమాట. ఐడిబిఐ బ్యాంక్ అక్విజిషన్ అంటే రెడీమేడ్ బ్యాంకింగ్ లైసెన్స్ విత్ నేషనల్ ప్రెసెన్స్ అని చెప్పుకోవచ్చు. As per money control reports ప్రకారం Emirates NBD is willing to invest around $6 to $7 billion, అంటే 50,000 crores to 58,000 crores రేంజ్ అండి. ఈ డీల్ అనేది 100% క్యాష్ లోనే జరుగుతుందండి, నో షేర్ స్వాప్ అన్నమాట. అండ్ ప్రపోజ్ స్టేక్ వచ్చేసరికి 61%, విచ్ కవర్స్ బోత్ ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ హోల్డింగ్. అండ్ దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాల్యుయేషన్ డిస్కషన్స్ లో కొన్ని బిడ్డర్స్ తో ఎక్స్పోర్ట్ చేసినట్టు ఇన్సైడ్ సోర్సెస్ అయితే చెప్తున్నారండి. Emirates NBD is currently టాప్ కంటెండర్ గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే డ్యూ డిలిజెన్స్, ఫార్మల్ బిడ్డింగ్, ఆర్బీఐ అండ్ సెబీ అప్రూవల్స్, ఇవన్నీ ఒక ప్రాసెస్ లోకి అయితే వస్తాయి. ఇఫ్ డీల్ గనక అయితే ఐడిబిఐ బ్యాంక్ కి ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్లో వస్తుంది, గ్లోబల్ ఎక్స్పర్టైజ్ టెక్ అప్గ్రేడ్ అనేది అవుతుంది, ఇమేజ్ మేక్ ఓవర్ ఫ్రమ్ పిఎస్యు టు గ్లోబల్ ప్రైవేట్ ప్లేయర్ గా మారే అవకాశం అయితే ఉందన్నమాట. ఫర్ ఇండియా ఇది ఒక మేజర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ స్టోరీ అయితే అవుతుందండి. అదర్ పిఎస్యు బ్యాంక్స్ కూడా వాల్యుయేషన్ రీ రేటింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఐడిబిఐ స్టేక్ సేల్ అనేది కన్ఫర్మ్ అయితే ఇది పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. స్టాక్ టెక్నికల్స్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నాయండి. గ్లోబల్ ప్లేయర్ ఎంట్రీ అంటే బ్రాండ్ వాల్యూ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ జోన్ లో అయితే పెట్టుకోవచ్చు ఈ స్టాక్ ని.
అండ్ ఈ రోజు పిఎన్సి ఇన్ఫ్రా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఈ రిజల్ట్స్ కనుక చూస్తే ఈసారి రిజల్ట్స్ అనేవి ఊహించిన విధంగా చాలా డౌన్ అయ్యాయి అనమాట. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అనేది ఉత్తరప్రదేశ్ బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీ అండి. మెయిన్ గా హైవే ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, ఈపీసీ కాంట్రాక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఎన్హెచ్ఐ కాంట్రాక్ట్స్, హెచ్ఏఎం ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ లో రిపీటెడ్ కంపెనీగా ఉందన్నమాట. బట్ ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అనేది సివియర్లీ ఇంపాక్ట్ అయ్యిందండి. మెయిన్ గా నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 81% డౌన్ అయ్యిందండి. 395 crores లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు 75 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అలాగే రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 34.5% డౌన్ అయ్యింది. 1704 crores అనేది రెవెన్యూ పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ 51% డౌన్ అయ్యిందండి. 362 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ కూడా 28.32% నుండి 21.26% కి తగ్గిపోయింది అనమాట. సో క్లియర్ కంప్రెషన్ అనేది కనిపిస్తుంది. ఆపరేషనల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో సిగ్నిఫికెంట్ స్లో డౌన్ అయితే కనిపించింది అనమాట. ఇన్ఫ్రా కంపెనీస్ కి ఉన్న కీ రిస్క్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత పాలసీ డిలేస్, పేమెంట్ రిలేస్ స్లో ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీస్, రా మెటీరియల్ కాస్ట్ రైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మార్జిన్స్ తగ్గడానికి రీజన్ అవుతాయి అనమాట. అలాగే క్యాపిటల్ హెవీ ప్రాజెక్ట్ కావడంతో వర్కింగ్ క్యాపిటల్ బర్డెన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ Q4 రిజల్ట్స్ చూస్తే షార్ట్ టర్మ్ లో స్టాక్ సెంటిమెంట్ నెగిటివ్ గానే ఇంపాక్ట్ అవుతుందండి. ఎగ్జిక్యూషన్ హఠాత్తుగా స్లో అవ్వడం అంటే పెద్ద కన్సర్న్ అనమాట. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ విజిబిలిటీ లేకపోతే స్టాక్ అనేది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నుంచి స్టడీ పర్ఫార్మర్ అయిన SML ఇసుజు లిమిటెడ్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. ప్రాఫిట్ గ్రోత్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆపరేషన్ సైడ్ మాత్రం బెటర్ లుక్ అని కనిపిస్తుంది అనమాట. SML ఇసుజు లిమిటెడ్ అనేది ఇండియాలోనే లీడింగ్ ప్లేయర్ అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో అండి. అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ లైట్ టు మీడియం డ్యూటీ ట్రక్స్, బస్సెస్, స్కూల్స్, వ్యాన్స్ అండ్ గూడ్స్ క్యారియర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఫ్లీట్ ఓనర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్, లాజిస్టిక్ ప్లేయర్స్ కోసం వెహికల్ డిజైన్ చేస్తుంది అనమాట. సెక్టర్ వైజ్ ఇది ఆటో CV సెగ్మెంట్ కి చెందిన లిస్టెడ్ కంపెనీ అండి. అండ్ కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 1.3% డౌన్ అయిందండి. 53 crores పోస్ట్ చేసింది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 13.5% గ్రో అయ్యింది. 771 crores పోస్ట్ చేసింది. ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ 27% గ్రో అయిందండి. 90 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 10.48% నుండి 11.72% కి పెరిగింది అనమాట. ప్రాఫిట్ ఫ్లాట్ గా ఉన్నా కూడా ఆపరేటింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇది ఇంటర్నల్ కాస్ట్ ఆప్టిమైజేషన్ వల్ల వచ్చిన బెనిఫిట్ అనమాట. సో SML ఇష్యూ అనేది స్టడీ పర్ఫార్మర్ అయితే ఏందండి. ప్రాఫిట్ పెద్దగా పెరగలేదు కానీ మార్జిన్స్ గ్రో అవడమే కీ అనమాట. ఈవీ అడాప్షన్ స్లోగా ఉంటే డీజిల్ CV ప్లేయర్స్ కి ఇంకొంత టైం ఉంటుంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ వాచ్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు ఈ స్టాక్ ని. సో ఇవి ఈ రోజు మార్కెట్ లోని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 2nd June 2025 కి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,690, 24,630 అలాగే 24,844 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అలాగే రెసిస్టెన్స్ కనుక చూస్తే 24,836, 24,922, 25,068 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు నిఫ్టీ వీక్లీ ట్రెండ్, డైలీ ట్రెండ్ అనేవి నెగిటివ్ గా మారిపోయాయండి. మంత్లీ ట్రెండ్ మాత్రమే పాజిటివ్ గా ఉంది. నిఫ్టీ కనుక 24,820 అబౌవ్ ఉంటేనే లాంగ్స్ కి వెళ్ళొచ్చండి. టార్గెట్ 25,120. అలా కాకుండా నిఫ్టీ 24,770 బిలో ట్రేడ్ అయితే షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,520. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. అలాగే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.